థ్యాంక్ యూ సార్. కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదిక ముందున్న పెద్దలకి అందరికీ, చిరంజీవి గారికి, సార్ నా పేరు కృష్ణ చైతన్య సార్. మీరు రాకముందే మాట్లాడేసి దిగిపోదాం అనుకున్నాను. మీరుంటే కొంచెం భయంగా ఉంది మాట్లాడాలంటే. ఏమండి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి వాళ్ళు వ్యక్తులు కాదు, వ్యవస్థ. కాబట్టి నాకు అంత స్థాయి లేదు. ఆయన చూస్తూ పెరిగాము. కానీ వరుణ్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం కన్నా మించి గౌరవం అండి. ఎందుకంటే ఒక కంచె చేయాలన్నా, ఒక అంతరిక్షం చేయాలన్నా, ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ చేయాలన్నా చాలా సంస్కారం కావాలి మనకి. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నమ్మి చేయడానికి. ఎందుకంటే ఒకప్పుడు రుద్రవేణి చూసిన, ఛాలెంజ్ చూసిన, చంటబ్బాయి చూసిన, స్వయం కృషి చూసిన మనకి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడో మనం మెగాస్టార్ అని జస్ట్ పెట్టేశామేమో, దానికి మించి ఒక గొప్ప నటులు కదా. తమిళనాడు కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారో మనకు ఆయన ఉన్నారు కదా. ఆయన చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ యూఆర్ ఏ హోప్ సార్, మాలాంటి చాలామందికి మిమ్మల్ని చూస్తున్నప్పుడు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాని అందించిన సోనీ పిక్చర్స్ వారికి, అలాగే డైరెక్టర్కి, అలాగే సిద్ధుకి. ఎందుకు అంటే బాలకోట్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్ అండి. వాట్ హ్యాపెన్ దేర్ ఈజ్ ఇండియన్ మైండ్ సెట్. ఇట్ ఈజ్ అవర్ స్టేట్మెంట్ దట్ వీ విల్ నాట్ టేక్ బ్యాక్. థ్యాంక్ యూ.